హాయ్ అండి, అందరికీ నమస్కారం. మూడు రోజుల తర్వాత మా పెరట్లోకి వచ్చాను. వచ్చి చూస్తే గ్రేప్స్ అన్నీ పండ్లు వండిపోయి సగం పిట్టలు తిని సగము కుళ్ళిపోయి రాలిపోయి ఉన్నాయి. ఎప్పుడు కానీ నేను ఆ ముందు నుంచే చూపిస్తాను కదా మీకు, అంటే ముందు నుంచి వీడియోస్ వస్తాయి, అటు నుంచే పని చేసుకుంటా అవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడు చెట్టు చూస్తూనే ఉంటా, కానీ అసలు పండ్లు కనబడలేదు. ఈరోజు అనుకోకుండా 3 రోజుల తర్వాత ఒకసారి మొత్తం చెట్లు ఎట్లున్నాయి చూద్దామని చూసేసరికి పండ్లు వండిపోయి ఉన్నాయి. దీనికి పందిరి వేయలేదని చెప్పినా కదా. అయితే పందిరి వేస్తేనేమో అటు ఫ్రంట్ సైడ్ ఏమో పైన ఉండేది, ఈ బ్యాక్ సైడ్ ఏమో కిందికి, పందిరి కిందికి మనం తెంపుకునేలాగా వచ్చేవి. కానీ వేయక ఇట్లా అయిపోయింది. ఈ గ్రేప్స్ పక్షులు ఇష్టంగా తింటాయండి, కానీ ఈసారి ఎక్కువ తినలేదు, ఎందుకంటే వీటికి కనిపించలేదు అసలు. ఈ చెట్టు సంవత్సరానికి 2 సార్లు కాపుకి వస్తుందండి. నెక్స్ట్ కాపుకి పందిరి వేస్తా. ఈసారి తక్కువనే వచ్చాయి, అంతకుముందు అయితే బుట్టలో గుత్తలే వచ్చాయండి. అంటే ఇప్పుడు నీటి సదుపాయం కరెక్ట్గా లేదు దానికి, అందుకోసం. ఇది చెట్టుకు ఫ్రంట్ సైడ్ ఏమో, ఇది బ్యాక్ సైడ్ ఏమో ఇందాక నేను తెంపినాయి.
ఇక్కడ గోంగూర చెట్లు, కుంటికూర చెట్లు ఎక్కువ ఉన్నాయి. అవి తీసేద్దామంటే ధైర్యం వస్తలేదు. ఉంటేనేమో ఆ చెట్టు కాయలు కనిపిస్తలేదు. శుక్రవారం నైటు కొంచెం వర్షం పడింది. అట్లనే శనివారం కూడా మధ్యాహ్నం వరకు వర్షం పడింది. అంటే ముసురులాగా మంచిగా వర్షాకాలం వచ్చినట్టు అనిపించింది. అసలు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన నుంచి అసలు ఎప్పుడు వర్షాకాలం అని అనిపించలేదు. నిన్న ఒక్కరోజు అనిపించింది. అనిపించేలోపే మళ్ళీ మధ్యాహ్నమే ఎప్పటిలాగే ఎండగొట్టింది. అందుకే తులసికి గడ్డి కట్టలు ఇద్దామని తీసినాం. 2 గడ్డి కట్టలు తీసిన. ఈ సాయంత్రము మళ్ళీ కవర్లు కప్పుతున్నా. ఆ వేస్ట్ గడ్డి అంతా అక్కడ పక్కకు కుప్పేసి కాలబెడుతున్నా. మళ్ళీ నైట్ వర్షం పడితే తడిస్తే ఎండదని కాలదని. ఇవి చూడండి, ఇవి గుమ్మడి విత్తనాలు. ఒక కాయ అది మొలవయని అక్కడ పడేసిన, అది మంచిగా మొలిచింది. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా, మనం కావాలని నాటినవి మొలువయి అట్టిగా పెంట మీద వారేసినవి మొలుస్తాయి అని. చూడండి ఎంత మంచిగా మొలిచి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇది అంతా నేను మొక్కలకు వేస్తా అండి. ఈ కాలిన గడ్డి, చెత్త, పెండ అంతా మొక్కలకు వేస్తా. ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అండి. మొన్న తీసుకొచ్చిన, అయితే ఫ్రిడ్జ్లో పెట్టద్దట ఇవి. అసలు నేను తెలియదు, నాకు పెట్టిన అంతా కుళ్ళిపోయినాయి. అవి ఇక్కడ నాటుదాము మొలకలు వస్తాయి అని అక్కడ వేసిన. ఈ మళ్ళీ మిరపనారు నాటిన అండి. అట్లనే కొన్ని శనగ విత్తనాలు కూడా నాటిన. మొక్కలు చూసుకుంటున్నా. నా చిన్న నర్సరీలో కొంచెం కలుపు వచ్చింది, కలుపు తీస్తున్నా. వర్షం పడిందంటే గడ్డికి ఎక్కలేని బలం వస్తుందండి. ఇట్లా చూసేవారికి అట్లా తెల్లారేసరికి పెద్ద పెరుగుతుంది గడ్డి అంతా. ఇవి సోర మొక్కలు, సొరకాయ. ఇది బీరకాయ. బీరతీగకు చిన్న పందిరి, సైడ్ పందిరి వేస్తా. ఇంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.